హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏప్రిల్ 22వ తేదీన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలము ఆకారము అనే గ్రామంలో పల్లె ప్రతిభ ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి నేను మా భార్య పిల్లలతో ఆ ఉత్సవాలకి రాబోతున్నాను. తొలిసారిగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామంలో రకరకాల ఆటల్లో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటుకున్న విద్యార్థులను, యువతీ యువకులను అభినందించడం కోసం ఆ ఊరు వారు నిర్వహిస్తున్న ఒక ఉమ్మడి పండుగకి నేను వస్తున్నాను. నేను కులాల గురించో దేవుళ్ళ గురించో మాట్లాడడానికి కాదు, ఆ ఊరిలో నెలకొల్పే ఒక గ్రామ గ్రంథాలయాన్ని, పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించడానికి గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ అహ్మద్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఒక సైకాలజిస్ట్గా, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుడిగా నేను, మా భార్య ఒక టీచర్గా ఆ ఊరికి వస్తున్నాం. మరి దీన్ని నిర్వహిస్తున్నది ఆ గ్రామం నుంచి జై తెలంగాణ అని పిడికిలి బిగించి తన ఉద్యోగం పోతుంది, తన ప్రాణం పోతుంది, అయినా పర్వాలేదు ఈ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అందరికీ తెలియాలని గర్జించిన ఒక సింహం మన పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్. మరి తాను గత 3 ఏళ్ళుగా మన సంఘానికి జిల్లా ఇన్ఛార్జ్, అనేక కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాడు. తొలిసారిగా తన గ్రామంలో లైబ్రరీ పెట్టాలని తన కల నెరవేర్చుకుంటున్నాడు. ఆ ఊర్లో వివిధ క్రీడల్లో ప్రతిభ చాటిన వాళ్ళని మనసారా సన్మానించాలనుకుంటున్నాడు. దానికి పోలీసు అధికారులని, అలాగే రాజ్యాంగబద్ధమైన ప్రముఖులని, విమలక్క లాంటి వాళ్ళని, కాసిం సార్ లాంటి వాళ్ళని, ఆకునూరి మురళీ సార్ లాంటి వాళ్ళని, రియాజ్ అహ్మద్ లాంటి వాళ్ళని ఎంతోమందిని పిలుచుకుంటున్నాడు. ఇది నిజమైన గ్రామ పండుగ. మరి నాతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్ర కళాధర్ ముదిరాజ్ రాబోతున్నాడు. మరి ఆ బిడ్డ ఒక సామాన్య రైతు. సంఘ సంస్కరణ కోసం పూలే దంపతులు మా కుల పెద్దలు పూలే దంపతులు, మా కులానికి ఆదర్శం పూలే దంపతులు. వాళ్ళు సంఘ సంస్కరణ కోసం పాటుపడ్డారు. నేను మీరు తినే అన్నం పెట్టే రైతన్నను మాత్రమే కాదు, ఈ సమాజంలో కలుపు మొక్కల్లాగున్న మూఢనమ్మకాలను తొలగించాలనేది నా ఆశయము. దేవుళ్ళు దయ్యాలు ఎవరు నచ్చినట్టు వాళ్ళు మొక్కుకుంటున్నారు, సంతోషమే, నాకు అభ్యంతరం కాదు. కానీ మరీ ముఖ్యంగా మూఢనమ్మకాల వల్ల అందరూ నష్టపోతున్నారని నర్ర కళాధర్ అన్న ముందుకు సాగుతున్నాడు. మరి నర్ర కళాధర్ అన్న, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేను నా భార్య పిల్లలతో వస్తున్నాను. మీరందరూ కూడా రండి. ఎక్కడ చూసినా కులాల వారిగా, మతాల వారిగా, దేవుళ్ళ వారిగా రకరకాలుగా ఉంటున్నాం. కానీ ప్రతిభకు కులం ఎక్కడిది? మన దేశం నుంచి ఒక క్రైస్తవ మహిళ వరల్డ్ కప్ సాధించడంలో గొప్ప స్థానం సాధిస్తే అభినందించాం కదా. మన దేశం తరపున చక్కటి ప్రతిభ అందించి నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చిన వ్యక్తిని మనం కులంతో చూస్తామా? అలాగే ఒలింపిక్స్లో పథకం సాధించిన వాళ్ళని మతంతో, కులంతో చూస్తామా? దేశానికి గర్వకారణంగా భావిస్తాము. ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా ఒక రంగంలో గొప్ప స్థానానికి వెళ్తే వారు ఏ కులము అని వెతికే సంకుచిత భావాల్లోకి ప్రజలు వెళ్ళిపోయారు. ఏ ఊర్లోనైనా ఎవరైనా గొప్ప విజయం సాధిస్తే ఆ కులం వాళ్ళు మాత్రమే ఒక సన్మానమో, అభినందన పెట్టుకుంటున్నారు. మరి ప్రతిభను గుర్తించుదాం, అభినందించుదాం, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని అనుసరించుదాం. ఇది చాలా గొప్ప ఆలోచన. నేనైతే ఈ అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ కంటే ముందు ఒక సైకాలజిస్ట్గా, రాజ్యాంగంపై ప్రసంగించే వ్యక్తిగా, పూలే అంబేద్కర్ ప్రచారకుడిగా ఉండేవాడిని. ఆ అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్లో కొంతమంది స్వార్థపరులు నన్ను తప్పుగా చిత్రీకరించారు. సరే, వాళ్ళకు కూడా ఓ దండం. ఇప్పుడు మనం పల్లెల్లో అడుగంటిపోతున్న మానవతా విలువలని తట్టి లేపుదాం, బంధాలని, బంధుత్వాలని కలుపుకుందాం. ఒకనాడు ఊళ్ళో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాలు వాళ్ళు సోదర భావంతో ఉండేవారు. దాన్ని పునరుద్ధరించుదాం. కొత్తగా చేసేదేమీ లేదు. అంతేకాదు, ఈ మధ్య మండలంలో ఆయా గ్రామాల్లో ప్రజల మనసు గెలిచి ఎంతో కష్టపడి ఒక కోరికతో, తపనతో ప్రజాప్రతినిధులైన వారందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలుస్తున్నారని తెలిసింది. వారందరికీ శుభాకాంక్షలు. వాళ్ళని మనసారా అభినందించుదాం. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల గ్రామ అధ్యక్షులని తప్పకుండా పిలవడం మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా యువతను నడిపించే యూత్ లీడర్స్,
వాళ్ళు ఏ పార్టీలోనైనా ఉండనివ్వండి, ఏ కులానికి పరిమితమైన కానివ్వండి, మనం ఈ కార్యక్రమం జ్ఞానం ఒక్కడి సొత్తు కాదన్నా అది సకల జాతుల సంపదోరన్నా అన్నారు. కాబట్టి అది ఒకరి సొత్తు కాదు, అందరికీ ఆదర్శనీయం. ఆ దిశగా వెళ్ళాలని మీ ఊరిలో జరిగే ఈ గ్రంథాలయ ప్రారంభానికి గ్రంథాలయ కమిటీ మొత్తానికి చైర్మన్గా ఉండి కొత్త పుంకలు తొక్కిస్తూ ఒక పునర్జీవం వైపు వెళ్తున్న రియాజ్ గారు రావటం చాలా చాలా అభినందనీయం. మరి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నేను వస్తున్నాను, మీరు కూడా రావాలని మనసారా అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాను.